అండ్ అందులోనూ మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు, ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట బాబోయ్, అసలు రామ్ జోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్టేయాలని. ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ. ఆయన హీ వాజ్ ట్రావెలింగ్ టు దట్ షోస్ ఇన్ అమెరికా. ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది. ఎల్లుండి సాంగ్ చేయాలి, ఈ రోజు సాంగ్ పంపించాడు ఆయన. రేపటికెల్లా రికార్డ్ చేసేసి ఎల్లుండికెల్లా పాట మొదలు పెట్టాలి. డేట్స్ లేవు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది, త్వరగా అవ్వకొట్టాలి పాటని. అసలు అసలు అమ్మో, ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా ఆయన సరస్వతి పుత్ర అని అంటారు. ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను. ఇక్కడ నేను అన్నాను, బాబోయ్ దండం పెట్టేయాలండి మీకు, అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు. పాట ఈ రోజు వచ్చింది, గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది. ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్ గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఆయన. అండ్ దట్స్ వై ఈ రోజు ఆ పాటగా అప్లాస్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం. ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది. డైరెక్టర్ నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పెర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడరు ఆ పాటలో. అవును, కరెక్ట్.